మీకు అందరికీ తెలుసు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏర్పాటు చేయాలి, మధ్యదళారీ వ్యవస్థ పోవాలి, అవినీతి పోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏర్పాటు చేస్తే ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత పార్లమెంట్లో కొన్ని పార్టీల వాళ్ళు మాట్లాడారు. ఈ దేశంలో పేద ప్రజల దగ్గర సెల్ ఫోన్లు ఎక్కడ ఉన్నాయి, కనెక్టివిటీ ఎక్కడ ఉంది, 2G ఎక్కడ ఉంది, 3G ఎక్కడ ఉంది, అసలు సెల్ ఫోన్లు ఆపరేట్ చేస్తారా, వాళ్ళకి ఏ రకంగా ఉంది అని. ఈరోజు ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికమైనటువంటి సెల్ ఫోన్లు ఉపయోగిస్తున్నటువంటి దేశము భారతదేశం అని మనం చేస్తాం. అంతేకాదు ప్రపంచంలోనే అతి తక్కువ ఛార్జీ ఈరోజు 2G కానీ 4G కానీ మన దేశంలో మనం ఛార్జ్ చెల్లిస్తూ ఉన్నాం. అంతేకాకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రపంచంలో నెంబర్ 1 ఈరోజు మనం భారతదేశం వచ్చింది. ఎక్కడైతే నిరక్షరాస్యులు అన్నారో, ఎక్కడైతే టెక్నాలజీ లేదన్నారో, ఎక్కడైతే నవ్వారో, ఈరోజు మనము కూరగాయల దుకాణానికి వెళ్ళినా, ఒక బొమ్మల టాయ్స్ దుకాణానికి వెళ్ళినా, ఒక పాండవ దుకాణానికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడా పే ఫోన్ సిస్టమ్ వచ్చింది. అంత నిరక్షరాస్యులు కూడా ఈరోజు ఈ యొక్క డిజిటల్ ట్రాన్సాక్షన్ను ఈరోజు విశ్వసిస్తున్నారు, నేర్చుకుంటున్నారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఒకటి కాదు, అన్ని రకాల ఎక్స్పోర్ట్స్ ఈరోజు మన భారతదేశంలో పెరిగినాయి. భారతదేశంలో అత్యధికమైనటువంటి మన యొక్క బడ్జెట్ డిఫెన్స్కు మనం కేటాయించేవాళ్ళం. అందులో మోర్ దెన్ 60% డిఫెన్స్ బడ్జెట్ ఎక్స్పోర్ట్ కోసం ఖర్చు పెట్టాం, ఇంపోర్ట్ వస్తువుల కోసం ఖర్చు పెట్టుకున్నాం. రక్షణ రంగానికి సంబంధించినటువంటి అనేక రకాల ఎక్విప్మెంట్స్ను దిగుమతి చేసుకోవడానికి డిఫెన్స్ బడ్జెట్ ఖర్చు అయ్యేది. కానీ ఈరోజు స్లోగా మన దేశంలో కూడా డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారు చేయడం, మన దేశానికి అవసరమైనటువంటి ఉత్పత్తులను కోసం అవసరానికి సంబంధించిన ఉత్పత్తులను మనం ప్రొడక్షన్ చేసుకోవడం, అంతేకాకుండా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరము సుమారు 25,000 కోట్ల రూపాయల డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఈరోజు మన దేశంలో వాణిజ్య రంగానికి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ $418 బిలియన్ విలువైనటువంటి ఎక్స్పోర్ట్స్ మనం చేస్తున్నాం రికార్డు స్థాయిలో. అంతేకాకుండా మరి మోడీ గారు కూడా చెప్పడం జరిగింది, మనము ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక శక్తి కలిగినటువంటి దేశంగా ఈరోజు మనం ఎదిగాం. ఇది ఎవరు ఊహించలేరు. మనం ఇంకా డెవలప్డ్ కంట్రీ కాదు, మనం అభివృద్ధి చెందిన దేశం కాదు, మనది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం, డెవలపింగ్ కంట్రీ. అటువంటి మన దేశంలో కూడా ఈరోజు ప్రపంచంలోనే 5వ ఆర్థిక అతిపెద్ద దేశంగా మనం ఇది అవతరించాం. మన లక్ష్యంగా ఉంది వచ్చేటువంటి కొన్ని రోజుల్లో 4వ స్థానంలోకి రాబోతున్నాం. 2028-29 కల్లా 3rd ప్లేస్లో 3rd లార్జెస్ట్ ఎకానమీ కంట్రీగా మనం ఎమర్జ్ కావాలనుకుంటున్నాం. అదేవిధంగా 5 ట్రిలియన్ ఎకానమీ కొన్ని రోజుల్లో 4వ స్థానంలోకి రాబోతున్నాం. 2028-29 కల్లా 3rd ప్లేస్లో 3rd లార్జెస్ట్ ఎకానమీ కంట్రీగా మనం ఎమర్జ్ కావాలనుకుంటున్నాం. అదేవిధంగా 5 ట్రిలియన్ ఎకానమీ భారతదేశంలో మనము మరి చేరుకోవాలనుకుంటున్నాం. ఆ రకంగా ఇప్పుడు మనం చూస్తే రైల్వే నెట్వర్క్ అద్భుతంగా పెరుగుతాం. జాతీయ రహదారులు, నేషనల్ హైవేస్, నేను 1993లో అమెరికాకి వెళ్ళినప్పుడు అనుకునేవాడిని ఆ జాతీయ రహదారుల మీద